ప్రత్యర్థులపై పదునైన విమర్శలు గుప్పించే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనను వేలెత్తి చూపితే మాత్రం సహించలేకపోతున్నారు. దీదీ సర్కారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందంటూ తాజాగా పుస్తకం ముద్రించిన ప్రచురణకర్తకు వేధింపులు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పాలనపై విమర్శల్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఓ కార్టూనిస్టుపై ఉక్కుపాదం మోపిన దీదీ మరోసారి అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. తాజాగా ముసల్మాందర్కి కరూనియా అనే పుస్తకం రాసిన బెంగాల్ కు చెందిన సీనియర్ పోలీసు అధికారి నజూరుల్ ఇస్లాం మమతా సర్కారు నిర్ణయాలపై సునిశిత విమర్శలు గుప్పించారు. ఇమాంలు, ఇస్లాం విద్యాలయాలైన మదర్సాలకు స్టైఫన్లు ప్రకటించడం మైనారిటీలను ఆకట్టుకునేందుకేనని, ఇది ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని తన పుస్తకంలో పేర్కొన్నారు. అయితే రచయితకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా పుస్తకం అచ్చేసిన మిత్రా అండ్ ఘోష్ పబ్లిషర్స్ ప్రచురణకర్త సబీంద్రనాథ్ రాయ్ తనకు వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. పోలీసులు పుస్తక విక్రయ కేంద్రంపై ఎలాంటి అనుమతి లేకుండా దాడి చేశారని, స్టాక్ ను పరిశీలించారని చెప్పారు. తనపై పోలీసుల వేధింపులకు సంబంధించి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ప్రచురణకర్త హెచ్చరించారు. ఈ వ్యవహారం ఇప్పుడు బెంగాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. పుస్తక ప్రచురణకర్తను లక్ష్యంగా చేసుకోవడాన్ని తప్పుపట్టిన సిపిఎం మమతను ప్యాసిస్టుతో పోల్చింది. దీదీ వైఖరి ఎంతమాత్రం సహేతుకం కాదని, ఇది మన ప్రజాస్వామ్య విలువలకు పూర్తి వ్యతిరేకమని ఆ పార్టీ నేత సీతారాం యేచూరి ఆక్షేపించారు. కామ్రేడ్ల ఆరోపణలపై తృణమూల్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ప్రజాస్వామ్యంలో సిపిఎం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని తృణమూల్ అధికార ప్రతినిధి విమర్శించారు. నియంతృత్వ పాలనకు ఆదర్శమెవరో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు.